సంగీత నృత్య గురువులందరూ కూడా వేదికనే రావాలి. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి సంగీత నృత్యోత్సవానికి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, సన్నిహితులకు, తల్లిదండ్రులకు, గురువులకు, చిన్నారులకు, ముఖ్య అతిథులకు, అతిథులకు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రమ్యంగా, మనోహరంగా శ్రీ నాగరమ్య కల్చరల్ అండ్ సోషల్ యాక్టివిటీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు శ్రీమతి రమ్య నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని దేశ విదేశాల్లో చాటే రకంగా, అంతేకాకుండా ఎంతోమంది చిన్నారులకు తాను నేర్చుకున్నటువంటి విద్యను ప్రదర్శించడానికి వివిధ ప్రాంతాల్లో వేదికలు కల్పిస్తూ, అంతేకాకుండా గురువులను సన్మానిస్తూ, సత్కరిస్తూ, వాటిని కూడా ప్రోత్సహిస్తూ మన కళల్ని, మన కళాకారుల్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని కాపాడుతూ ముందుకు సాగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి సంగీత నృత్యోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు ముఖ్యంగా గట్టిగా చెప్పండి ఒకసారి. ఎందుకంటే మీరు లేకపోతే చిన్నారులు రారు, చిన్నారులు లేకపోతే గురువులు రారు, గురువులు లేకపోతే ఆర్గనైజర్స్ లేరు, ఆర్గనైజర్స్ లేకపోతే మేము లేము. కాబట్టి గట్టిగా చెప్పట్లు తల్లిదండ్రులకి. అలాగే ఇంత వాళ్లకు కళలో ఉన్నటువంటి మక్కువను బట్టి వారు ఏ రంగాల్లో రాణిస్తారు అనుకుంటే ఆ రంగంలో ప్రోత్సహిస్తూ వారికి విద్యను నేర్పుతున్నటువంటి గురువులందరూ కూడా గట్టిగా చెప్పట్లేదు. ఎందుకంటే గురు శిష్య పరంపర కొనసాగాలి. అది ఉంటేనే మన బాలలు రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇటు అంటే సంగీత నృత్యం కావచ్చు, కళలు కావచ్చు, లేకపోతే విద్యలో కావచ్చు, గురువులు అనేది చాలా ముఖ్యం. కాబట్టి గురువులకు కూడా మనం గట్టిగా చెప్పట్లతో ఆహ్వానాన్ని తెలియజేద్దాం. అలాగే మేమేమి తక్కువ కాదంటూ చిన్నారులు నిజంగా చూస్తూ ఉంటాం. ఆ డయాస్ మీదకి ఇలా చక్కగా మంచి అలంకరణ చేసుకొని దేవతల్లాగా డయాస్ మీద వచ్చి చేస్తూ ఉంటే చాలా అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. సో వారు ఎంతో కష్టపడుతున్నారు, గురువులు నేర్పిస్తున్నారు, వారు నేర్చుకుంటున్నారు. వారు కష్టపడుతూ ఈరోజు ఎవరైతే ప్రదర్శనలు ఇచ్చారో వారందరికీ కూడా మనం గట్టిగా చెప్పడంతో అభినందన తెలియజేద్దాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎక్సలెన్సీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేయడానికి 234 పార్టిసిపెంట్ ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందరికి కూడా మెమెంటో, అలాగే మెడల్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలు శంకరుణ్ణి, నారాయణుని తన పేరులో చేర్చుకున్నటువంటి వ్యక్తి మన శంకర్ నారాయణ గారు. అపారమైనటువంటి అనుభవం ఉంది. పాత్రికేయులుగా పనిచేశారు. ఇలా సాంస్కృతిక రంగంలో ఎంతోమందిని ప్రోత్సహిస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. వారికి కూడా సాదర ఆహ్వానాన్ని తెలియజేస్తూ, అలాగే పేరున చెప్పాలంటే కష్టమవుతుంది కాబట్టి గురువులందరికీ కూడా వేదిక మీద ఉన్న గురువులందరూ కూడా ఒకేసారి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ, ఇంత గొప్ప ఆడిటోరియాన్ని ప్రపంచంలోనే నిజంగా చెప్పాలంటే రవీంద్ర భారతి హాల్కి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఒక్కసారైనా ఈ డయాస్ మీద మాట్లాడాలన్నా, పాట పాడాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా, ఏమి చేయాలన్నా కూడా ఒక కోరిక ఉంటుంది. అటువంటిది చిన్నారులకి ఇప్పుడు చేస్తున్నటువంటి రమ్యానాయుడు గారు చేస్తున్నటువంటి ఇతర ఆర్గనైజ్ చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి ఈ వేదిక మీద ప్రదర్శన చేసే అవకాశం దొరుకుతూ ఉంది. సో అటువంటి ఆడిటోరియాన్ని మనకు అందించినటువంటి మన కల్చరల్ మినిస్టర్ కావచ్చు, అలాగే డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు కానివ్వండి, అలాగే ఇతర సిబ్బందికి అందరికీ కూడా పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, ఈరోజు మనం ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. పిల్లలకి అవార్డ్స్, రివార్డ్స్ అని చెప్పేసి అవార్డ్స్ కూడా చాలామంది పెడుతూ ఉంటారు. అయితే అవార్డ్స్కు తర్వాత రికార్డ్స్కు ఉన్న ప్రత్యేకత 2 నిమిషాలు చెప్పిన తర్వాత మనం మిగతా దీంట్లోకి వెళ్ళిపోదాం. ఈ ప్రపంచ రికార్డుల ద్వారా ఎంతోమందికి ఈ మధ్య మేము ఇచ్చినటువంటి వారికి రాష్ట్రపతి అవార్డు రావడం జరిగింది. ఎంతోమంది పెద్దలు ఈ రికార్డ్స్ తీసుకున్న తర్వాత
రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు వారిని గుర్తించి ఆ ఉగాది పురస్కారాలు కానివ్వండి, ఇతర పురస్కారాలు ఏమంటే ఆ పురస్కారాలని కూడా చాలామంది ఈ రికార్డు తీసుకున్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సోను సూద్ గారిని గుర్తుపడతారా? గుర్తుపట్టే వాళ్ళు ఒకసారి చేయలేదు. థ్యాంక్ యూ. సోను సూద్ గారు కోవిడ్ టైంలో చేసినటువంటి సేవలకి గుర్తిస్తూ వారికి 6 ప్రపంచ రికార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమా రంగంలో సినీ స్కోప్ అని, కలర్ అని రకరకాల ఇది ఒకే హీరోయిన్తో 20 సినిమాలు చేయడము, అతను చేసినటువంటి సినిమా రంగంలో చేసినటువంటి కృషి గుర్తిస్తూ వారికి ప్రపంచ రికార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే కళా తపస్వి విశ్వనాథ్ గారికి ఆయనకి ఇవ్వడం జరిగింది. మన బాలసుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, అట్లాగే హీరోయిన్ కవిత, పాత కవిత వాళ్ళు ఉన్నారు కదా, కవిత, గీతాంజలి గారు, రోజారమణి గారు, సుమన్ గారు, పృథ్వీ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎంతోమంది ప్రొడ్యూసర్స్ వాళ్ళకు కూడా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అంటే విశిష్టమైనటువంటి కృషి చేసిన వాళ్ళు భవిష్యత్ తరాలకి ఆదర్శప్రాయంగా నిలబడ్డ వారిని కూడా గుర్తిస్తూ ఈ ప్రపంచ రికార్డులో నమోదు చేయడం జరుగుతుంది. అందులో చిరంజీవి స్వామీజీ గారు యూనిటీ అండ్ ఈక్వాలిటీ స్టాచ్యూ ఆయన నెలకొల్పడం జరిగింది. సో ఆయన్ని కూడా ప్రపంచ రికార్డులో నమోదు చేయడం జరిగింది. అలాగే గరికపాటి నరసింహారావు గారు నుండి గణపతి సచ్చిదానంద స్వామి ఇలాంటి ప్రముఖులు కూడా ప్రపంచ రికార్డులో నమోదు చేయడం జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి శ్రీ రాగరమ్య కల్చరల్ అండ్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి సంగీత నృత్యోత్సవ కార్యక్రమాన్ని కూడా ఎక్సలెన్సీ, యాక్చువల్ చిన్న మిస్టేక్ జరిగింది, యాక్చువల్గా బోర్డు మీద ఉండాలి, అండ్ అటెంప్ట్ టు రిజిస్టర్ ఇన్ ఎక్సలెన్సీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రాగానే చెప్పాను అనమాట. సో ఈ కార్యక్రమాన్ని 234 మందితో చేసినటువంటి సంగీతం ఉంది, నృత్యం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎక్సలెన్సీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేస్తున్నట్టుగా ఒక నేషనల్ కోఆర్డినేటర్గా నేను ధృవీకరిస్తూ వారికి అతిథుల సమక్షంలో ఈ సర్టిఫికెట్ని, మెడల్ని, మెమెంటోస్ని, ఐడి కార్డ్స్ని అందజేయడం జరుగుతుంది. అలాగే గురువులందరికీ కూడా సేమ్ మెడల్స్, మెమెంటోస్, సర్టిఫికెట్స్ అన్నీ ఉంటాయి. అంతేకాకుండా చిన్నారులకు కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటుంది, మెడల్ ఉంటుంది, అలాగే మెమెంటో కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అవే కాకుండా రాగరమ్య ఆర్గనైజేషన్ మెమెంటో ఉంటుంది గురువులకి, పిల్లలకి కూడా రాగరమ్య సంస్థది మెమెంటో అండ్ సర్టిఫికేట్ ఉంటుంది. మనకి తెలంగాణ గవర్నమెంట్, మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ వాళ్ళ సహకారంతో, వాళ్ళ ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి పిల్లలందరికీ కూడా సర్టిఫికేట్స్ అందజేయడం జరుగుతుంది. సో మన ప్రముఖ న్యూమరాలజిస్ట్ సార్ దైవజ్ఞ సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారు కూడా వచ్చారు. వారికి కూడా చప్పట్లతో స్వాగతం పలుకుతారు. థ్యాంక్ యూ. మాతృదేవో భవ అంటాము, పితృదేవో భవ అంటాము, ఆచార్య దేవో భవ అంటాము. నేను ప్రేక్షక దేవో భవ అంటాను. ప్రేక్షకులందరూ దేవుళ్ళే. ప్రతి మతానికి, ప్రతి కులానికి కొన్ని పండుగలు ఉంటాయి. కానీ రవీంద్ర భారతి లాంటి కళామందిరాలకు వచ్చే వాళ్ళకు మాత్రము ప్రతిరోజు పండగే. ఈ పండుగలో దేవుళ్ళు అంటే ఎదురు కూర్చున్న వాళ్ళే. మీ ఆరోగ్యాలు, సౌభాగ్యాలకు రవీంద్ర భారతి అద్భుతమైంది. కళలు మీ ముఖాలు కడగలాడుతూ ఉంటాయి. కళాకారుల ముఖాలే కాదు, ఈ ఆధ్యాత్మిక సంపన్న దైవజ్ఞ శర్మ గారు లాంటి వారు, రమణారావు గారు నాకు 6 సంవత్సరాల క్రితం రాగరమ్య గారి కార్యక్రమంలో సభ చెప్తున్నాయన నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను. ఈ 6 ఏళ్లలో నాకు కూడా 6 రికార్డులు వచ్చాయి, వరల్డ్ రికార్డ్స్. ఇవాళ 234 మంది అద్భుతమైన చిన్నారు, నేటి చిన్నారి రేపు నారి. కాబట్టి నారి నారి నడుమ మురారని కృష్ణ పరమాత్ముడే అనిపించుకున్నాడు. ప్రతి అన్ని మతాలకు, అన్ని కులాలకు, ప్రపంచం మొత్తం మీద కళలు మన భక్తిని పెంపొందిస్తాయి. ఒక అన్నమయ్య మనకున్నాడు, ఒక త్యాగయ్య మనకున్నాడు, మన మహాత్ములైన కళాకారులందరూ ఉన్నారు. వీళ్ళందరి వల్ల మన భారతీయత ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఏ దేశానికి వెళ్తే, ఏ దేశానికి వెళ్ళినా కూడా మన నాట్యాలు నేర్చుకునేవాడు ఉన్నారు, మన సంగీతాలు, ప్రతి కళ కూడా మన భారతీయతను చాటి చెబుతున్నది. ప్రత్యేకించి రాగరమ్య సంస్థ ద్వారానే రమణారావు గారిని మొదటిసారి నేను చూశాను.
మళ్ళీ 6 ఏళ్ల తర్వాత చూస్తున్నాను. ఈ రాగరమ్య సంస్థ ప్రత్యేకత ఏంటంటే 7 ఏళ్ళ ఈ విధంగా మేడం మొదలుపెట్టి 8th ఇయర్, ఈ 8 ఏళ్లలో దాదాపు 400 కార్యక్రమాలు చేశారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. వాటింట్లో ప్రత్యేకం ఏంటంటే ఆమె ఆధ్యాత్మిక కార్యక్రమాల స్పెషలిస్ట్. ఒక తిరుపతిలో, కాళహస్తిలో, శ్రీశైలంలో దాదాపు 40 కార్యక్రమాలు చేశారు. శ్రీశైలం, కాళహస్తి, కాణిపాకం, స్వర్ణగిరి అన్ని క్షేత్రాల్లో కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కళా కార్యక్రమాలు చేశారు. అందువల్ల పుణ్యం వస్తుంది, పురుషార్థం వస్తుంది. రికార్డు అనేది ఇందాక రమణారావు గారు చెప్పినట్టుగా మన రికార్డుని వస్తుంది. ఇక్కడ రికార్డును తీసుకున్న తర్వాతే నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కళారత్న ఇచ్చింది. కానీ ఈ మొట్టమొదటి కార్యక్రమం నుంచి కూడా దైవజ్ఞ శర్మ గారు నాకు అండగా నిలుస్తున్నారు. ప్రపంచంలో ఆ రికార్డు చాలా గొప్పది. 1,00,000 ఫోటోల్లో దిగిన ఏకైక వ్యక్తి దైవజ్ఞ శర్మ గారు. ఏకైక వ్యక్తి ప్రపంచంలోనే. ఆ మహానుభావుల్లో వచ్చారు. నేను ఒకసారి అమెరికాలో క్యాన్సర్ సిటీలో ప్రోగ్రాం చేశాను సార్. ప్రోగ్రాం చేస్తే రమ్య గారు నమస్కారం, మీ మాటలు నా మాటలు మీరు వింటే మీ మాటలు నేను వింటాను, నేను కూడా విన్నట్టు నటిస్తాను, నేను కూడా నటుండే. క్యాన్సర్స్ అనే ఊళ్ళో హాస్యావధానం చేశారు సార్. మీరు కూడా అంతేగా, మన నటులేగా, సహ నటులేగా మనం అక్కడ కూర్చుంటే విన్నట్టు చూస్తున్నట్టు నటిస్తూ ఉంటాం. నాతో పాటు 15 మంది కళాకారులు కూడా ఇచ్చారు. వస్తే అక్కడ ఆర్గనైజర్స్ ఏం చేశారంటే రమణారావు గారు ఆర్గనైజర్స్ ఒకరిని తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆ ఇల్లాలు ఉలుకు పలుకు లేదు, టూల్ మీద బుద్ధ విగ్రహంలా కూర్చుంది. ఆ ఇంటి ఆయన అన్ని మంచిగా ఇచ్చాడు, టిఫిన్ పెట్టాడు, అన్ని మర్యాదలు ఆయనే చేశాడు. చేస్తే నాకు బాధ అనిపించింది. పని కట్టుకొని వీళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అసలు ఆ పలకలేదు, నా జోకులు ఏమైనా వినేమైనా కోపం వచ్చిందా, లేదు కదా, ప్రోగ్రాం రేపు కదా అనుకున్నా. మర్నాడు ఆ ప్రోగ్రాంలో మొట్టమొదటి వస్త్రాలు కూర్చుందండి. ఏం చెప్పారంటే ఆర్గనైజర్స్, ఆమెకు మెంటల్ అండి, ఎప్పుడు డిప్రెషన్లో ఉంటుంది, అందువల్ల అట్లా ఉంటుంది, మీరేమనుకోవద్దని చెప్పారు. నిజమే కదా, ఎవరు మెంటల్, ఎవరు బాధ్యులు? దైవజ్ఞ శర్మ గారు ఆశీర్వదించకుండా ఎవరిని ఆపగలరా? ఆపలేరు. నేను జోకు చెప్పుకుండా నన్ను ఎవరు ఆపలేరు, రికార్డులు ఇవ్వకుండా ఆయన ఎవరు ఆపలేరు, ప్రోగ్రాం చేయకుండా ఆయన ఆపలేరు, శిష్యులు తయారు చేయకుండా గురువులు ఎవరు ఆపలేరు. కానీ కూర్చోండి. అయ్యో మీ కాళ్ళు అయినా విలువైందే, కాలు కూడా విలువైందే. అందరూ చప్పటి కొట్టండి. దైవజ్ఞ శర్మ గారు మొట్టమొదటి సెల్ ఫోన్ కాల్ వచ్చిన వ్యక్తి ఆయనే తెలుగు రాష్ట్రాలు. నిజంగా అదండి ఫస్ట్, ఇది కూడా రికార్డే అండి. అయితే అక్కడ ఆ మొట్టమొదటి వరుసలో వచ్చి కూర్చుంది నా హాస్యావధానంలో. నేను బాధపడ్డా, అసలు అలకరిస్తుంది మనిషి ఇక్కడ నుంచి కూర్చుంది ఏంటా, కనీసం ముందు వరుసలో ఉన్న వాళ్ళైనా చప్పట్టుకుంటే ఎంజాయ్ చేయాలి కదా, కళాకారుడు కోరిక. ఆ ముందు కనపడదు. ముందు కనపడి నేను బాగా డిస్కరేజ్ అయిపోయా. ఆమె నా జోకులు విని ఆ తర్వాత స్టేజ్ మీదకి వచ్చింది. వచ్చి శంకరనారాయణ గారు మీ జోకులు బాగున్నాయండి, నేను నవ్వాను, చప్పట్టు కొట్టానండి, మీతో ఫోటో దిగాలని ఉందండి అది 2003లో. ఇది నేను ఇదేంటా అనుకుని ఆమెతో అప్పుడు ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు, కెమెరా పిలిచి ఫోటో జరిగింది. అయితే పొరపాటున మా రమ్య గారికి చెప్పా, ఏమంటే మనకు ఆంధ్రాలో వాల్యూ లేదు కానీ అమెరికాలో ఉందండి, మీ క్రైమ్ కన్నా నాకు అనవసరం, నా క్రైమ్ నాది, క్రైమ్లో రికార్డు. అప్పుడు ఆమె అది దైవజ్ఞ శర్మ గారికి చెప్పారు. ఏం చెప్పారంటే, ఏమంటే మనకు ఆంధ్రాలో వాల్యూ లేదు కానీ అమెరికాలో ఉందండి, ఒక మెంటల్ ఆవిడ, డిప్రెషన్ ఆవిడ నా ప్రోగ్రాం ముందు పలకరించిన మనిషి నన్ను చూసి, నా జోకు చూసి విని నవ్వి చప్పట్టు కొట్టి చివరికి స్టేజ్ మీదకి వచ్చి నాతో ఫోటో దిగిందండి, అంతకంటే ఆర్టిస్ట్కి ఏం కావాలండి అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, శంకరనారాయణ ఆమె ఎందుకు నవ్విందో తెలుసా అన్న. ఏదో తేడా ఉంది అనుకున్నా. ఎందుకు చప్పట్టు కొట్టిందో గ్రహించావా అన్నాడు. తెలియదండి అన్న. అంతమంది ఆర్టిస్టులు వస్తే మీ ఒక్కడితోనే ఆమె ఫోటో ఎందుకు దిగిందో తెలుసా అన్నాడు. ఎందుకన్నా నాకు తెలియదు చెప్పన్నా. అప్పుడు చెప్పారు, నేను ఇన్నాళ్లకు నాలాంటి మెంటల్ వాడు, డిప్రెషన్ వాడు దొరికాడు, ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని కాదు, నాకు ఒక తోడున్నాడు అనే ఉద్దేశంతో వచ్చింది. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. ఆ తర్వాతనే నాకు అవార్డులు గారు వచ్చాయి. అందరికీ నమస్కారాలు. రాగరమ్య సంస్థను స్థాపించి అద్భుతమైన కార్యక్రమం చేస్తున్న రమ్య గారికి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఇవాళ
చేశారా? లేదు. ఓహో, అందువల్ల నేను లేకపోయినా సంతోషిస్తూ ఉన్నాను. ఆయన భారత్ ఆర్ట్స్ చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. గిన్నిస్ కూడా చేశారు, 2 సార్లు గిన్నిస్ చేశారు. అందువల్ల ఇన్ని రికార్డులు ఉన్న మనుషుల మధ్యలో ఈ 1,00,000 రికార్డులు ఉన్న మనుషుల పక్కన నేను నిలబడుతూ ఈ గురువులందరూ కూడా భారతదేశానికి పద్మశ్రీని, పద్మభూషణ్ని, పద్మవిభూషణ్ని భారతంతో కూడా ఇవ్వాలని కోరుకుంటూ నమస్కరిస్తూ వెళ్ళిస్తున్నాను. కళాకారులను అద్భుతంగా చేస్తాను. అందరినీ అద్భుతమైన భవిష్యత్తు ఈ రికార్డుల పరంపర కూర్చొని మాట్లాడండి. చాలా ఉత్తమనోహరంగా 2 మాటలు. గౌరవనీయులు గౌరవకులు అశ్వత్థమ్మ శంకరనారాయణ గారికి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నాగరమ్మ గౌరవ పెద్దలు రమణరావు గారికి, చిరంజీవులందరికీ నమస్కారం. నాగరమ్య ఒక విలక్షణ సాంస్కృతిక సేవా సంస్థ. 8 సంవత్సరాల కాలం గౌరవ పెద్దలు శంకరనారాయణ గారు చెప్పినట్టు ఆధ్యాత్మిక సాంస్కృతిక సినిమా కార్యక్రమానికి చాలామందిని ప్రోత్సహించే మనస్తత్వం చిరంజీవి నాగరమ్య. ఏంటంటే ఎవరైనా కొంచెం టాలెంట్ ఉంటే వెన్నుకట్టి ముందుకెళ్ళాలనే సంస్కారం. చాలామంది గురువులు కూడా ఈ సంస్థ ద్వారా సమాజానికి పరిచయం అయిన రమణరావు గారు, మా గౌరవ పెద్ద రమణరావు గారు అంటే అందుకే అది శ్రీరామ రక్ష. 10 మంది బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి అని గౌరవ పెద్ద శంకరనారాయణ గారు కూడా కొంచెం టాలెంట్ ఉన్న ప్రతిభావంతంగా మాట్లాడిన ఎవరిని డిస్కరేజ్ చేయడం, సహకరించే మనస్తత్వం. నా అదృష్టం ఏంటంటే వారి జ్ఞాపకం ఉందో లేదో, చాలా కాలం క్రితం నేను ఈ ఊళ్ళో విలయ విద్వాంసుడు చాలా కాలం క్రితం శంకరనారాయణ సత్కరించే సభలో గౌరవతిగా వారు వేబ్యాక్ని మర్చిపోయింటుంది. మొన్న ఏదో ఫోటో చూస్తుంది, మేము సత్కారం దాంట్లో నాగేశ్వరరావు, నారాయణ రెడ్డి, నేను చాలామంది అలాంటి సౌజన్యమూర్తి వారి సంతోషంగా భావిస్తూ ఒక పత్రిక విలేకరిగా అక్కడ ప్రస్థానాన్ని ప్రారంభం చేసి చాలా సముద్ర సారానికి శంకరనారాయణ గారు హాస్యానికి చిరునామా, హాస్యానికి పత్రిక నాగరమ్య ద్వారా పొందుతున్నటువంటి చిరంజీవులందరూ కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ శతమానం భగవతి. ఆయన చిరంజీవులకి చెప్పారు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పండి సార్. అయితే ఇందాక శంకరనారాయణ అన్నట్టుగా ఆ రోజు మొదటి ప్రోగ్రాంలో కలిశాను, తర్వాత లేదన్నది కాదండి. తర్వాత సారే ఆ ప్రోగ్రాంలో లేరు. తర్వాత ప్రోగ్రాంలు చాలా చేశారు. దాదాపు 3-4 ప్రపంచ రికార్డులు చేయడం జరిగింది. అది కాకుండా మొట్టమొదటి కార్యక్రమానికి రోషయ్య గారిని ఇన్వైట్ చేస్తూ ఇదే మినీ హాల్లో కార్యక్రమం చేయడం జరిగింది. సో మొదటి నుంచి కూడా నేను రమ్య గారితో కలిసే ఉన్నాను, చేపిస్తున్నాను, కార్యక్రమాలు చాలా చేస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు. ఇంకా మున్ముందు కూడా మీలాంటి పెద్దల ఆశీస్సులతో, గురువుల సహాయ సహకారాలతో మున్ముందు ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటూ, అలాగే ఈరోజు ఎక్సలెన్సీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ ప్రజెంటేషన్ అతిథుల సమక్షంలో జరుగుతుంది. థ్యాంక్ యూ. మీరు ప్రోగ్రాం చేయక కాదు. తర్వాత ఒక్క మాట రమణరావు గారు, శంకరనారాయణ గారు భోలాశంకరుడు. ఆయన వాక్కు ఫలిస్తుంది, ఆయన ఆశీర్వాదంలో ఫలిస్తుంది. చాలామంది ఆయన చేతుల ద్వారా సత్కారం పొంది ఒక మెట్టెక్కినటువంటి దాఖలాలు ఎన్నో. అలాంటి సౌజన్యమూర్తిని అభినందిస్తూ వారిని కూడా పరదేవతాపరంగా ఆశీర్వదిస్తూ సార్.